హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 5 ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక్కడ ఒక విషయం, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడానికి కారణం లాస్ట్ 4 మ్యాచెస్ కూడా ఎవరు గెలిచినా టాస్ బౌలింగ్ ఎంచుకుంటున్నారండి. ఎందుకని అంటే అది ఐపీఎల్లో మేము ఏదైనా సరే చేంజ్ చేయగలము అని అనుకుంటున్నారేమో, ఎంత స్కోర్ అయినా సరే. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే చేంజింగ్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది కొంచెం క్లారిటీ ఇస్తాను. చేంజింగ్ అనేది మంచు పడేటప్పుడు ఇట్లా చేంజింగ్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ లక్నోలో ఎర్రమట్టి పిచ్తో ఉంది. దానివల్ల మనకి ముందు స్టార్టింగ్ బౌలింగ్కి అనుకూలిస్తుంది అని అనుకొని ఇట్లా బౌలింగ్ తీసుకొని ఉండొచ్చు అక్షర్ పటేల్ ఇలా తీసుకొని ఉండొచ్చు. కానీ అతను తీసుకున్న నిర్ణయం వెంటనే ఫలించింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ను తీవ్రంగా స్టార్టింగ్లోనే దెబ్బతీశారు ఢిల్లీ వాళ్ళు. 18.4 ఓవర్స్లో 141 పరుగులకి ఆల్అవుట్ చేశారు. లక్నో సూపర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఊపందుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఎల్ఎస్సీ కెప్టెన్ రిషబ్ పంత్ కొంచెం ఆశ్చర్యంగా దురదృష్టశాతం రన్అట్ అయ్యాడు. నాన్ స్ట్రైకింగ్లో మిచెల్ మార్ష్ ఎదురుదాడి దిగి 3 భారీ సిక్సర్ల ద్వారా 28 బంతుల్లో 35 పరుగులు చేశారు. కానీ ఇక్కడ మిచెల్ మార్ష్ని కుల్దీప్ యాదవ్ చాలా తెలివిగా ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ని చాలా తెలివిగా బౌల్తా కొట్టించాడు. మధ్య ఓవర్లో చాలా ప్రకటబందీగా బౌలింగ్ చేశారు. మధ్య ఓవర్లో ఇంకోటి లింగి ఎంగిడి తన పేస్ బౌలింగ్తో 3 వికెట్లు. అలాగే మధ్య ఓవర్లో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పరిగెట్టాడు. అతనికి సపోర్టుగా నటరాజన్ కూడా 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అతన్ని సపోర్ట్ చేశాడు. నికోలస్ పురన్ ఒక వికెట్ పడగొట్టాడు. డెత్ ఓవర్లో అవుట్ అయ్యే ముందు సమద్ 25 బంతుల్లో కీలకమైన 36 పరుగులు చేసి ఆదిత్య జట్టుకి తరపున మిడిల్ ఆర్డర్లో అత్యంత బలమైన ప్రతిఘటన అందించాడు. 41 పరుగుల్ని కాపాడుకోవడానికి సూపర్ జైంట్స్ ఆరంభంలోనే వికెట్స్ అవసరమైనవి. మరియు బ్రాజిల్ తరపున తొలి మ్యాచ్లో మహమ్మద్ షమి అద్భుతమైన శుభారంభాన్ని అందించాడండి. లక్నో ప్రేక్షకుల్ని ఉర్రూతలగిస్తూ షమి ఇన్నింగ్స్ని తొలి బంతికి ఢిల్లీ కొత్తగా తీసుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ని గోల్డెన్ డకౌట్ చేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం, లాస్ట్ సీజన్లో లక్నో వాళ్ళు మీద ఓనర్ మీద కోపంతోనూ లేదంటే చాలా ఇన్నింగ్స్ని చాలా త్వరగా ముగించాలని ఉద్దేశంతోనూ లేదంటే కేఎల్ రాహుల్ నుండి మనం చాలా కూల్గా ఉంటాడు, చాలా కామ్గా. కానీ అతని నుండి ఇట్లాంటి ప్రదర్శన మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మహమ్మద్ షమి తన ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ తొలి బంతికి 5 సార్లు తొలి బంతిని వికెట్ తీసి టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక తొలి బంతి వికెట్ల పతనం రికార్డు సొంతం చేసుకున్నాడు కేఎల్ రాహుల్. ఈ అద్భుతమైన వికెట్ సద్వినియోగం చేసుకున్న సూపర్ జైంట్స్ పేస్ బౌలింగ్లో ఢిల్లీ టాప్ ఆర్డర్స్ని చిన్నాభిన్నం చేయాలని చేసింది. మొయిన్ ఖాన్ 19 పరుగులు వికెట్ తీసుకొని నితీష్ రాణా 17 బంతుల్లో 15 అవుట్ చేయడంతో ఇంకొకటి
ప్రిన్స్ 20 పరుగులకి 2 వికెట్లు తీసుకుని అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 3 ఓవర్ల స్పెల్స్లో తీసుకుని అవుట్ చేసి స్కోరింగ్ను బాగా కట్టడి చేశారు. తర్వాత కొద్దిసేపటికే అక్షర్ పటేల్ కూడా మంచి ఒక సూపర్ బంతికి అతను క్లీన్ బౌల్డ్ అవడంతో అక్షర్ పటేల్ అవుట్ అవ్వడం. పవర్ ప్లేలోనే 26 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి పతనం దాదాపు ఢిల్లీ ఓటమి దిశగా వెళ్తున్నది. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి 6 ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన జట్టుగా ఎల్ఎస్జీ జట్టు రికార్డు సృష్టించింది. సూపర్ జెట్ మ్యాచ్పై పట్టు బిగిస్తున్న తరుణంలో ఇంపార్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ మరియు స్టబ్స్ ఇద్దరు పద్ధతి ప్రకారం ఒక మ్యాచ్ని గెలిపించే దిశగా ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇద్దరు ఎదురుదాడికి దిగారు. ఫీల్డర్ని దూరంగా పెట్టి స్పిన్నర్లని దూరంగా పెట్టి బలంగా షాట్లు కొడదామని, లేదంటే స్పిన్నర్లపై లెక్క కట్టి బౌండరీలు వర్షం కురిపించాలని ముందుగానే ఒక ప్రణాళికబద్ధంగా ఇద్దరు అనుకొని చేశారు. ఇంకోటి వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం ఆధారపడిన ఈ జోడీ సింగిల్స్ మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఈ అపారమైన ఒత్తిడిని తట్టుకొని స్టబ్స్ యాంకర్ పాత్ర పోషిస్తూ తనకి చాలా సపోర్ట్ చేస్తూ 32 బంతుల్లో నిలకడగా 39 బంతులు పరుగులు సాధించడం. మరోవైపు రిజ్వీ అవసరమైన రన్ రేట్ని తన చేతిలో తీసుకొని ఎల్ఎస్జీని బౌలింగ్ని తీవ్రంగా అడ్డుకున్నాడు. అతను తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అద్భుతమైన సమన్వయాన్ని తన బ్యాటింగ్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రదర్శిస్తూ వేగంగా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి చివరకు అబ్దుల్ సమద్ బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ని కొట్టి ఇన్నింగ్స్ని ముగించాడు. 5 బౌండరీలు 4 సిక్సర్లతో అలరించిన 47 బంతుల్లో 70 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ని ఆడి రిజ్వీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డుని గెలుచుకున్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 119 పరుగుల భాగస్వామ్యంతో లక్నో పరాక్రమ అవకాశాలను పూర్తిగా దెబ్బతీసి 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. చేంజింగ్ని క్యాపిటల్స్ ఎన్నో కీలకమైన విజయాన్ని అందుకుంది. ఈ నిలకడమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా ముంచుకొని తమ టాటా ఐపీఎల్ మ్యాచ్ 2026 ప్రచారంలో భాగంగానే ఊపందుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెట్ తమ తదుపరి మ్యాచ్ ముందు బ్యాటింగ్ బలహీనతను సరిదిద్దుకొని పవర్ ప్లేలో తమ బౌలింగ్ని మరింత మెరుగుపరుచుకోగలదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.